నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, పీసీఓడి సమస్యలతో బాధపడుతున్నారా? ప్రైమరీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సంతానలేమి, థైరాయిడ్, పీసీఓడి సమస్యలకు కారణాలేంటి? ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, పీసీఓడి సమస్యలకు హోమియోలో చికిత్స విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. సో మొదటగా మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందామండి. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీనే మనం సంతానలేమని అంటాము. అయితే ఈ సంతానలేమి సమస్యకు కారణాలు చూసుకుంటే అది ఆడవాళ్ళ వైపు ఉండొచ్చు, మగవాళ్ళ వైపు ఉండొచ్చు అనమాట. సో స్త్రీలలో మనం చూసుకుంటే సంతానలేమికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఓవరీస్కి సంబంధించిన సమస్యలు, ట్యూబ్లకు సంబంధించిన సమస్యలు, ఇంకా ఇతర సమస్యలు అంటే థైరాయిడ్ ప్రాబ్లము, ఇంకా ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇట్లాంటివి, ఎగ్ రిలీజ్ కరెక్ట్గా లేకపోవడం, మంత్ అనేది మెన్సెస్ అనేది కరెక్ట్గా రాకపోవడం, ఇలాంటివి ఉంటాయి. అయితే ముఖ్య కారణాలు మాత్రం ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ సంతానలేమి సమస్యకి ఎడినోమయోసిస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి అనేది ఎక్కువ శాతం చూస్తున్నాం. ఒక్కొక్కటిగా చూసుకుంటే ఈ పీసీఓడి అనేది ఏంటంటే గర్భసంచికి ఇరువైపులా ఉండే అండాశయాలనే మనం ఓవరీస్ అంటాం అనమాట. సో వీటిలలో చిన్న చిన్న నీటి బుడగలు అనేటివి ఫామ్ అయిపోవడం వల్ల ఇలా ఉన్న వాళ్ళకి హార్మోన్లు అనేటివి కరెక్ట్గా లేకపోవడం వల్ల, ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల నెలసరి కరెక్ట్గా రాకపోవడము, కొంతమందికి 3 monthsకో 6 monthsకో 1 year అయినా కూడా మంత్ రాదు. కొంతమందికి ఏమో ఎవ్రీ మంత్ 2-3 times అలా 2 times అట్లా వస్తూ ఉంటుంది. సో ఎలా వచ్చినా కూడా దాని తర్వాత ఎగ్ రిలీజ్ అనేది లేకపోవడం వల్ల, ఎగ్ క్వాలిటీ, ఎగ్ రిలీజ్ అనేది లేకపోవడం వల్ల కూడా సంతానలేమికి దారితీస్తుంది అనమాట. సో ఈ పీసీఓడిలోనే నార్మల్గా సిస్ట్లు అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అది బోత్ సైడ్స్ ఫామ్ కావచ్చు, వన్ సైడ్ ఫామ్ కావచ్చు. అలాగే ఈ సిస్ట్లలో కూడా పారా ఓవేరియన్ సిస్ట్ అని, తర్వాత హెమరేజిక్ సిస్ట్ అని ఇట్లాంటివి ఉంటాయి. వీటన్నిటికీ మనం ఏంటంటే మందులతోనే, వితౌట్ సర్జరీ మందులతోనే ఇవి క్యూర్ చేసుకోవచ్చు విదిన్ ఫ్యూ డేస్ టు మంత్స్ లోపల. సో అలాగే మనము గర్భసంచికి సంబంధించిన సమస్యలలో చూసుకుంటే గర్భసంచి యొక్క షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేకపోయినా, గర్భసంచి లోపల ఉండే పొర, ఎండోమెట్రియం అనే పొర కరెక్ట్గా లేకపోయినా, దాంట్లో ఏమైనా ఎడినోమయోసిస్ లేదంటే ఫైబ్రాయిడ్స్, సెప్టేట్ యూట్రస్ అంటాం అనమాట, అంటే గర్భసంచిలో ఏదైనా అడ్డుగోడలా ఉండడము. సో ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలవకపోవడము, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ రిస్క్ అనేది ఏర్పడము. ఇంకా ఈ పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఎడినోమైసిస్ ఇవే కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ట్యూబల్ బ్లాక్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ట్యూబ్స్ అనేటివి ఏంటంటే మనకి ఈ ఫర్టిలైజేషన్ అనేది జరగాలి అంటే, ఫర్టిలైజేషన్ అయ్యి ఎగ్ అనేది ఎంబ్రియో అనేది గర్భసంచిలో నిలవాలి అని అంటే సో దానికి ట్యూబ్స్ అనేటివి దారి అనమాట. ఈ ట్యూబ్స్లో, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఒక సైడ్, బోత్ సైడ్స్లో ఏదో ఒక సైడ్ బ్లాక్ అయింది అంటే 50% ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. బోత్ సైడ్స్ బ్లాక్ అయితే దాని దారి అనేది మూసుకుపోతుంది, కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉండవు. ఇలాంటి వాటికి కూడా మనకు హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ట్రై చేయొచ్చు. దానివల్ల కూడా ఇవి క్లియర్ అయ్యి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర వాడుతున్న వాళ్ళు ఎంతమందిలో ఈ పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎగ్ రిలీజ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అలాగే ఈ పీసీఓడి, ఫైబ్రాయిడ్ అనే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లము, ఇంకా అదర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎస్ఎల్ఈ ఇలాంటివి, వాటికి వాడే మందులు, వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మీరు మంత్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్లో ఇతర లక్షణాలు కూడా బాడీలో కనిపిస్తాయి. అంటే పెళ్ళైన వాళ్ళలో 1 సంవత్సరం పాటు మీరు నార్మల్గా ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్, పిల్స్ యూజ్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నట్లయితే 1 year పాటు మీకు ప్రెగ్నెన్సీ అనేది రానట్లయితే డెఫినెట్లీ నెక్స్ట్ మీరు డాక్టర్ని కలవాలన్నమాట. దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము. సో అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అది లైవ్ బర్త్ అయిన తర్వాత అది ఏదో కారణాల వల్ల అది వెళ్ళిపోవడము, చనిపోవడము, లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి కానీ థర్డ్ ప్రెగ్నెన్సీకి కానీ గ్యాప్ వస్తుందంటే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ప్రైమరీ అంటే పెళ్ళైన తర్వాత ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో ఇట్లా మీకు మంత్ కరెక్ట్గా లేకపోయినా, ఎగ్ రిలీజ్ లేకపోయినా, లేదంటే మీరు సడన్గా వెయిట్ పెరగడము, లేదంటే మీ ఫేషియల్ హెయిర్, బాడీలో హెయిర్ అనేది థిక్ అవ్వడము, తర్వాత తల మీద ఉండే హెయిర్ వెళ్ళిపోవడము, మూడ్ స్వింగ్స్ సివియర్గా ఉండడము, బాగా వెయిట్ పెరిగిపోతున్నారు, ఇలాంటి లక్షణాలు కనుక మీరు గమనించుకున్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కలవండి. దానికి తగిన పరీక్షలు చేయించుకొని మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకొని మందుల ద్వారానే ఇది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, పత్యాలు అనేటివి లేకుండా విదిన్ ఫ్యూ డేస్ టు మంత్స్ లోపల ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. అయితే సుధా గారు, మీరు
మీరు చెప్తున్నారు. ఇప్పుడు లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాము. అసలు కారణం ఏంటండి ఈ సమస్య తలెత్తడానికి? ఇన్ఫర్టిలిటీస్కి, పీసీఓడి, ఫైబ్రాయిడ్ వీటన్నిటికీ మనం చూసుకుంటే కారణాలు ముఖ్యంగా హార్మోన్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఏది జరగాలన్నా హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH, AMH ఇట్లా హార్మోన్స్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా లేనప్పుడు, ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, దానికి తోడు మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం, మన వెయిట్ ఎక్కువగా ఉండడము, ఒబేస్గా ఉండడము, తర్వాత మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడము, శరీరానికి కదలిక లేకపోవడము, స్టాగ్నెంట్గా ఒకటే పొజిషన్లో అంటే మన వృత్తిని బట్టి ఎక్కువ కదలకుండా ఉండే పరిస్థితి ఉండడము, సో ఇంకేమైనా స్ట్రెస్, డిప్రెషన్ వాటికి సంబంధించిన మందులు వాడడం, ఇలా అనేక కారణాల వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల, థైరాయిడ్ వల్ల, ఇంకా ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ పీసీఓడి కానీ లేదంటే ఎగ్ రిలీజ్ కరెక్ట్గా ఐనోవ్యులేషన్ అంటాం అనమాట, ఎగ్ రిలీజ్ లేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కారణాలు ఇవే అనమాట. పీసీఓడి, ఫైబ్రాయిడ్, ట్యూబల్ బ్లాక్, తర్వాత ఇన్ఫెక్షన్స్, కొంత టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, ఇంకా కొన్ని ఇతర ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇట్లాంటివి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఇలాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ మనం ఏంటంటే ఫ్యూ మంత్స్ వరకు రెగ్యులర్గా మెడిసిన్ వాడుకుంటే ఇంబ్యాలెన్సెస్ అనేటివి సెట్ అయిపోయి మంత్ కరెక్ట్ వచ్చి ఎగ్ రిలీజ్ కరెక్ట్ అయింది అని అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఎవ్రీ మంత్ ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్స్ చేసుకోవాలంటారు? మీరు పెళ్ళైన తర్వాత 1 year పాటు మీరు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా కొన్ని పరీక్షలు అనేటివి చేయించుకోవాలి. ఆడవాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ బేసికల్గా స్కానింగ్, హోల్ అబ్డామిన్ స్కాన్ లేదంటే పెల్విక్ స్కాన్ అనేది చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ లెవెల్లో అవి హార్మోన్స్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. థైరాయిడ్ ఉందా లేదంటే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటివి హార్మోనల్ టెస్ట్లు అనేటివి చేయించుకోవాలి. అలాగే మీ పరిస్థితిని బట్టి డాక్టర్స్ చెప్తారు ఎలాంటి పరీక్ష చేయించుకోవాలి. బేసికల్గా మాత్రం స్కానింగ్ చేయించుకోవాలి. ట్యూబల్ బ్లాక్ అనేది డౌట్ఫుల్గా డాక్టర్ కనిపిస్తే మీకు HSG అనే టెస్ట్ చేపిస్తారు. ఇన్ఫెక్షన్ కనుక మనకి ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన రిపోర్ట్లు అనేటివి చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన దాని క్లారిటీ అనేది లేకపోతే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పరీక్షలు. ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి థైరాయిడ్ ప్రొఫైల్ ఇలాంటివి కూడా చేయించుకోవాలి. అదే మగవాళ్ళకైతే మాత్రం స్పర్మ్ కౌంట్ అనేది చేయించుకోవాలి. నార్మల్గా పిల్లలు పుట్టాలి అని అంటే మగవాళ్ళల్లో కౌంట్ 60 మిలియన్ల నుంచి ఇంకా దానికి ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈ కౌంట్ అనేది అనేక కారణాల వల్ల తగ్గిపోతూ ఉంటుంది అనమాట మగవాళ్ళలో కూడా. అది స్ట్రెస్ కావచ్చు, లేదంటే కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, పోషక విలువలు ఉండే ఆహారాలు సరిగా తీసుకోకపోవడము, వాళ్ళకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడము, లేదంటే ఇంతకుముందు యాక్సిడెంట్లు, దెబ్బలు, సో ఇంకా ఏమైనా ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, వెరికోసిల్, హైడ్రోసిల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి అనేక కారణాల వల్ల కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో దాని కౌంట్ ఉంటుంది కానీ క్వాలిటీ అనేది ఉండదు. మొటిలిటీ, షేప్ సైజ్ అనేది కరెక్ట్గా లేకపోవడము, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. అయితే వీటన్నిటికీ మనకి సక్సెస్ రేట్ అనేది హోమియోపతి మెడిసిన్స్ ద్వారా బాగుంటుంది. అంటే ప్రతిదానికి సర్జరీలు అవసరం లేదు, వేరే ప్రొసీజర్స్ కూడా అవసరం లేదనమాట. ఓన్లీ మందులతోనే న్యాచురల్గా మందులు వాడుకుంటూ మేము చెప్పినవి చేస్తూ తగిన పరీక్షలు టైంకి చేయించుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే ఈ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇన్ఫర్టిలిటీస్ ఉన్న వాళ్ళలో లేడీస్కి అయితే ఎగ్ రిలీజ్ కరెక్ట్ అయ్యేటట్టు చేస్తాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అయ్యేటట్టు చేస్తాము, ఒబేసిటీ అనేది రెక్టిఫై అవుతుంది. అండ్ ఇతర ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నట్లయితే కూడా అవి కూడా సైమిల్టేనియస్గా మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ కాలర్ ఉన్నారండి, భాష గారు కర్నూలు నుంచి. భాష గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మా అమ్మాయికి పెళ్లి అయింది మేడం, ఒక 2 years అయింది మ్యారేజ్ అయ్యి. సార్ ఒక 1 time వచ్చేసి పాపకి అబార్షన్ చేసినాం మేడం. అప్పటి నుండి అమ్మాయి నిలబడడం లేదు మేడం. ఓకే, రిపోర్ట్లు ఏమైనా చేయించారా సార్? ప్రెగ్నెన్సీ కాకుండా రిపోర్ట్లు చేయించారా సార్? అవును మేడం. ఏమని చెప్పారు సార్ రిపోర్ట్స్ లో? రిపోర్ట్ చేయించినా మేడం, ఇక్కడ రిపోర్ట్లు ఏం నో ప్రాబ్లము అవుతుంది అని చెప్పినారు. ఓకే సార్, ఓకే నేను చెప్తాను వినండి సార్. మీ పాపకి ఒకసారి మన కర్నూలులో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడైనా కలవండి, లేదంటే మా బ్రాంచ్కైనా వచ్చి కలవండి, ఒకసారి తీసుకొని రండి. అసలు అంటే ఫోన్ ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ అర్థం కావన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ వచ్చి అదే అబార్షన్ మీరు చేయించుకున్నారా లేదంటే అదే పోయిందా అనేది ఒకటి చూసుకోవాలి. దానికి కారణాలు చూసుకోవాలి. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, హెర్పిస్ లాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే టార్చ్ అంటే ఒక 4 రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే బయటికి అంతా బాగానే ఉంటుంది, హెల్దీగా ఉంటారు, మంత్ వస్తుంది, ప్రెగ్నెన్సీ కూడా నిలుస్తుంది, కానీ అది 3 monthsకో 6 monthsకో మీరు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా అది
అది నిలవదనమాట, వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందా, లేదంటే ఆ అమ్మాయికి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే గర్భసంచిలో ఏదైనా లేయర్ అనేది మందంగా పలచగా ఉందా, ఎందుకు నిలబడట్లేదు అనేది కరెక్ట్గా చూడాలి సార్. ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఆమె సైడ్ అనే కాకుండా వాళ్ళ హస్బెండ్ సైడ్ కూడా ఎట్లా ఉందనేది చూసుకోవాలి. సో ఒకవేళ వీలుంటే ఫస్ట్ మీరు ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ని తీసుకొని మా దగ్గర కన్సల్ట్ అవ్వండి సార్, రిపోర్ట్లు కూడా తీసుకురండి. దాన్ని బట్టి ఆ మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకుంటే అమ్మాయి సైడా అబ్బాయి సైడా, లేదంటే ఆ ప్రాబ్లం ఏంటి, ఎగ్ అనేది కరెక్ట్ ఫార్మేషన్ అవుతలేదా, లేదంటే ఫామ్ అయినా కూడా నిలబడట్లేదా గర్భసంచిలా, ఏదైనా వీక్నెస్ ఉందా, రక్తహీనత ఉందా, లేదంటే హార్మోన్లు కరెక్ట్గా లేవా అనేది చూసుకొని ఆ కారణాన్ని బట్టి మందులు తింటే చాలు సార్. ఆ మందులు తింటేనే ఆమె ప్రాబ్లమ్స్ అనేటివి కరెక్ట్ అవుతాయి. కొద్ది నెలలలోనే నెలకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక నెల అది నిలబడుతుంది సార్. లేట్ చేయకండి, లేట్ చేస్తే ఎవరికైనా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోతుంది. సో వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్. అలానే సుధారాణి గారు, మనం చూస్తే ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్ థైరాయిడ్, దానివల్ల కూడా చాలా మంది సంతానలేమికి దూరం అవుతూ ఉన్నారు కదా. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సంతానలేమి అవుతుంది అని అంటే పెళ్ళైన తర్వాత 1 year పాటు మీరు ట్రై చేసినా కూడా పిల్లలు కలగట్లేరు అంటే అందులో ఒక కారణం అంటే మనం టెస్ట్లు చేయించినప్పుడు థైరాయిడ్ కూడా ఒక రీజన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ థైరాయిడ్లో కూడా మనకి ఏంటంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనేటివి ఉంటాయి అనమాట. కామన్గా మాత్రం చాలా మందిలో ఈ హైపోథైరాయిడ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, హైపో అంటేనే తక్కువ, హార్మోన్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల సో మన బాడీలో ఉన్న మెటబాలిజమ్స్ అన్నీ స్లో అవ్వడము అండ్ గర్భసంచికి సంబంధించిన హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోవడము, వీటన్నిటి వలన ఏమవుతుంది, ఫైనల్గా ఎగ్ రిలీజ్ అనేది మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా లేకపోతే, అండమే లేకపోతే కరెక్ట్గా దాని షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా రాకపోతే, విడుదల కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో కూడా మీరు గమనించుకుంటే లక్షణాలు అందరికి ఒకటేలాగా ఉండవు. కాకపోతే మీరు ఎంత డైటింగ్ చేసినా వెయిట్ లాస్ అవ్వరు, వెయిట్ బాగా పెరుగుతూ ఉంటారు. సేమ్ ఇంచుమించుగా మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, డల్నెస్ ఎక్కువగా ఉంటుంది, అన్ని స్లో మెటబాలిజం ఉంటుంది, ఆకలి సరిగా ఉండదు, తిన్నది వంటికి పట్టదు, రక్తహీనత, దానివల్ల శరీరంలో నీరు ఏర్పడము, ఎప్పుడు ఏదో ఒక నొప్పి. తర్వాత ఈ థైరాయిడ్లో కూడా చాలామందికి ఏంటంటే బేసికల్గా మంతే కరెక్ట్గా ఉండదు, రెగ్యులర్గా ఉంటుంది. ఎమెనోరియా అనే ప్రాబ్లం ఉంటుంది, మెనోరేజియా ఇలాంటివి ఉంటాయి. కామన్గా మాత్రం ఎమెనోరియా అంటే మంత్ అనేది కరెక్ట్గా రాదు, డేట్కి లేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇవి ఏ కారణమైనా కానీ ఆ కారణాన్ని బట్టి మందులు అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ మందుల ద్వారా కొద్ది నెలల పాటు, కొద్ది వారాల పాటు రెగ్యులర్గా వాడితే ఆ ప్రాబ్లమ్ని బట్టి మీకు హోమియోపతిలో ఎట్లా ఉంటుందనంటే పేషెంట్ యొక్క మానసిక లక్షణాలు, వ్యాధి లక్షణాలు, రిపోర్ట్లు ఇవన్నీ స్టడీ చేయడం వల్ల మనకి ఫైనల్గా కొన్ని రెమెడీస్ అనేటివి వస్తాయన్నమాట. అవి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా వేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ అవుతుంది. హైపోథైరాయిడ్ వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి. ప్రెగ్నెన్సీకి ఏ వాల్యూ అయితే కరెక్ట్ ఉంటుందో అది అందులోకి వచ్చేస్తారు. అండ్ ఎగ్ రిలీజ్ కరెక్ట్ అవుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉండి మీకు ఇన్ఫర్టిలిటీస్ ఉన్నాయంటే డెఫినెట్గా డిసప్పాయింట్ కానవసరం లేదు. హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడుకుంటే న్యాచురల్గా ఎలాంటి ప్రొసీజర్స్ లేకుండా న్యాచురల్గా మీకే ప్రెగ్నెన్సీస్ వస్తాయన్నమాట. నెక్స్ట్ విజిత్ గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. విజిత్ గారు, హలో. హలో, సమస్య చెప్పండి అమ్మా డాక్టర్ గారికి. నమస్తే మేడం, చెప్పండి మేడం, క్లియర్గా చెప్పండి. నాకు 3 అబ్బాయిలే. ఓకే మేడం. సిజరీన్ 3 సిజరీన్ అయినాయి. ఓకే మేడం. మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఆపరేషన్ చేసేసారు. ఓకే మేడం, మళ్ళీ ఇప్పుడు కొద్దిగా క్లారిటీగా చెప్పండి. విజిత గారు, ఒక్కసారి మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడరా? మీ ప్రాబ్లం ఏంటో అడగండి మేడం. నాకు 3 అబ్బాయిలు. మీకు 3 అబ్బాయిలు అండి. మీకు ఇప్పుడు ప్రెసెంట్ గా ఏం ప్రాబ్లం కోసం ఫోన్ చేశారో చెప్పండి. అంటే 3 అబ్బాయిలు మా అని చెప్పి ఆపరేషన్ చేయించింది. అవకాశం ఉందా? అంటే మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారండి? 3 అబ్బాయిలే ఉన్నారు. సో సి సెక్షన్స్ అయ్యాయి. ఓకే అండి. అయితే అది మీరు ట్యూబెక్టమీ చేయించుకున్నారా లేదా అనేది, అంటే మీ క్వశ్చన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా సగంగా ఉంది. సో మీకు ఒకవేళ నిజంగానే 3 అబ్బాయిల తర్వాత మీరు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నట్లయితే ఆ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అని అంటే, రీకెనలైజేషన్ అనేది, ఒకవేళ మీకు పిల్లలు కాకుండా ఉండడానికి సర్జరీ చేయించుకొని ఇప్పుడు కావాలి అని అనుకుంటే మాత్రం
కాదు అది. అయితే కావాలి అని అంటే దానికి రీకెనలైజేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ ఆ ట్యూబ్స్ అనేవి రీఓపెన్ చేయించుకుంటే డెఫినెట్గా ట్రై చేస్తే రావచ్చండి. అంటే దానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి, మీకు ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ లాంటివి ఉన్నాయా, గర్భసంచి అండ్ అండాశయాలు హెల్దీగా ఉన్నాయా, మీ కండిషన్ ఎలా ఉంది, మీరు ఇతర మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు, ఇవన్నీ చూసుకొని ఒకవేళ మీకు ట్యూబ్స్ కనుక క్లియర్ చేయించుకుంటే డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి వీలైతే ఆ రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే వచ్చి కలవండి మేడం, ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సాయికృష్ణ గారు అండి, మంచిర్యాల నుంచి. సాయికృష్ణ గారు, మేడం మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం మ్యారేజ్ 10 years అవుతుంది మేడం, పిల్లలు కాలే. ఓకే సార్, పిల్లల కోసం అనే అయితే రిపోర్ట్లు ఏమైనా చేయించుకున్నారు సార్? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేయించినాం మేడం. ఏమని చెప్పారు సార్? మీకు తెలిసింది చెప్పండి. కొంచెం నాది 40 ఉంది మేడం, కౌంట్. ఎంత ఉంది సార్? 40. ఓకే సార్. మా మిస్సెస్ కి వచ్చేసి అంత బాగానే ఉంది మేడం హెల్త్. ఓకే సార్, ఏం ప్రాబ్లం లేదన్నారు? ప్రాబ్లం ఏం లేదు మేడం. ఓకే సార్, అలాంటప్పుడు మీరు ట్రై చేయండి. అట్లా 10 years అయింది కాలేదని చెప్పేసి డిసప్పాయింట్మెంట్ కావద్దు. కాకపోతే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా అది వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మీ మ్యారీడ్ లైఫ్ చూసుకోకుండా మీ ఏజ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. నార్మల్గా ఇన్ జనరల్ ఏంటంటే లేడీస్లో 36 తర్వాత వరకు బాగుంటుంది అని మనం చెప్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు బాగా హెల్దీగా ఉంటే ఇంకా మనం మంత్ వస్తుంది అని అంటే ట్రై చేయడానికి తప్పేమీ లేదు. అయితే ఇప్పుడు మీ సైడ్ మీరు చెప్పినట్లుగా 40 million కౌంట్లో కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి వస్తాయి అనమాట. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే 60 million నుంచి 150 million వరకు ఉండాలన్నమాట. అందులో కూడా కౌంట్ ఒక్కటే కాకుండా, కౌంట్ నెంబర్ ఒక్కటే కాకుండా దాని క్వాలిటీ అంటే దాని షేప్ ఎట్లా ఉంది, మొటిలిటీ ఎట్లా ఉంది అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. నార్మోస్పెర్మియానా, టెరిటోజూస్పెర్మియానా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ చూస్తాం. సో ఒకసారి వీలైతే మీరు ఆ రిపోర్ట్ తీసుకొని రండి సార్. సక్సెస్ రేట్ అయితే ఈ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ 80 to 90% మనకు సక్సెస్ రేట్ అనేది ఉంది. ఇంకా మీ మిస్సెస్ సైడ్ అంతా బాగానే ఉందంటున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మీరు ఇద్దరు కలిసి మా హోమియోకేర్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ వెళ్ళి కలవండి. ఆ రిపోర్ట్లను ఎగ్జామినేషన్ చేసి మరి ఎందుకు అవుతలేదు అనేది మూల కారణం తెలుసుకొని దాన్ని బట్టి మందులు వాడితే ఎలాంటి సర్జరీ లేకుండా మీకు ఛాన్స్ ఉంది సార్. అలానే ఈ పీసీఓడి సమస్యను ఎలా చూడాలంటారు ప్రెసెంట్? సో పీసీఓడి అనేది ఈ మధ్యకాలంలో చాలా మందికి వస్తున్నాయండి. పెళ్లికాని పిల్లలకు కూడా పీసీఓడి అనేది చాలా మందిలో వింటూ ఉన్నాము. అయితే పీసీఓడి అనేది ఏంటి అని అంటే గర్భసంచికి సైడ్లలో ఉండే ఓవరీస్లో నీటి బుడగలు లేదంటే కురుపుల్లాగా ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇవి మన లైఫ్ స్టైల్ని బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, స్టాగ్నెంట్గా ఉండేవాళ్ళు, అసలు కదలిక లేని వాళ్ళు, లేదంటే హెరిడిటీ కూడా ఉండొచ్చు, జన్యు లోపల ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఏంటంటే ఆ సిస్ట్లు అనేవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సిస్ట్లు అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ సిస్ట్లు అనేవి కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటున్నాయి, కొంతమందికి ఏంటంటే వస్తూ పోతూ ఉంటున్నాయి అనమాట. వీటి వల్ల ముఖ్యంగా లక్షణాలు వచ్చేసి పెళ్ళైన వాళ్ళకేమో ప్రెగ్నెన్సీస్ లేట్ అవ్వడము, ఎగ్ రిలీజ్ కరెక్ట్గా కాకపోవడము, పెళ్ళిగాని పిల్లలలో లక్షణాలు చూసుకుంటే సో వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటారు, పొట్ట బాగా పెరిగిపోతూ ఉంటుంది, తల మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతూ ఉంటాయి, చర్మం మీద డార్క్నెస్, డ్రైనెస్, యాక్ని, పింపుల్స్ ఇలాంటివి ఏర్పడుతుంటాయి, మెడ దగ్గర థిక్గా అయిపోతుంది, స్కిన్ నల్లగా అయిపోతుంది, వెల్వెట్ లాగా ఉంటుంది. సో అలాగే మంత్ అనేది కరెక్ట్గా రాదు. మెయిన్ పీసీఓడీలో ఏంటంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఆ ఇర్రెగ్యులారిటీ వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఎగ్ రిలీజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లా పెళ్ళిగాని పిల్లలకేమో చాలా రకాల లక్షణాలు, జుట్టు రాలడము, ఒబేసిటీ, మూడ్ స్వింగ్స్, నొప్పులు ఇలాంటివి ఉంటాయి. పెళ్ళైన వాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అయితే పీసీఓడీకి చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. జస్ట్ మీరు మెడికేషన్ కొన్నాళ్ళ పాటు పత్యాలు లేకుండా మెడిసిన్స్ వాడుతూ మేము చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటూ వీళ్ళు ఎక్కువ శాతం కొంచెం ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎనిమల్ ప్రోటీన్ వదిలేసి ఫ్యాట్, ప్లాంట్ బేస్డ్ ఎక్కువగా తీసుకోవడము, శరీరం ఎక్కువ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండడము, కదలిక ఉండడము, ఇలాంటివన్నీ చేసుకుంటూ మీరు ఒకవేళ ఒబేస్ ఉంటే అది తగ్గించుకోవడం, ఇది చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా ఈ పీసీఓడి అనేది మీ ట్రీట్మెంట్ పీరియడ్లోనే విదిన్ ఫ్యూ మంత్స్లో మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ కల్లా అది నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నో వేల మందికి ఇవి తగ్గినాయి మా దగ్గర. సో వీలైతే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా డిసప్పాయింట్ కాకుండా, లేట్ చేయకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూ డేస్ 2 months లోపలనే ఇది క్లియర్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చెప్తున్నారు. రీసెంట్గా ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోవాలి, డైట్ మోడిఫికేషన్స్ అంటున్నారు, అలానే యోగా ఇవన్నీ చేయాలని కూడా చెప్తున్నారు. వీరి నెసెసిటీ నిజంగా ఉంటుందంటారా? దీనిపైన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా థైరాయిడ్, పీసీఓడి ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో ఏంటంటే మన జాబ్స్ని బట్టి మనం గంటల కొద్ది ఒకటే ప్లేస్లో ఉండడము, ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా లేకపోవడము, ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోవడము, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం,
లేకపోవడం ఈ వీటి వల్ల కూడా కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ఈ సిస్ట్లు ఫైబ్రాయిడ్లు పెరగకుండా ఉండాలి అని అంటే, ఈ వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్, స్వీట్లు, ఉప్పు పదార్థాలు ఇలాంటివన్నీ కూడా కొంచెం లిమిట్లో తీసుకోవాలన్నమాట. సో కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించాలి, తర్వాత బేకరీ ఐటమ్స్ కొంచెం తగ్గించాలి, గ్రీజీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కొంచెం తగ్గించాలి. ఎక్కువ శాతం మాత్రం వెజిటేబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్, తర్వాత ఉడకబెట్టిన కూరగాయలు, ఇంట్లో ఉండే వస్తువులు తినండి, బయట వస్తువులు అవాయిడ్ చేయండి. శరీరం ఎప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేటట్టు చూసుకోండి. అంటే వెయిట్ లాస్ అవ్వాలనే కాదు, శరీరం కదిలే విధంగా చూసుకోండి. గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో కూర్చొని ఉంటే కూడా మెటబాలిజం అనేది స్లో అవుతుందన్నమాట. యాక్టివిటీ పెంచండి. తర్వాత మైండ్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా, ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్న వాళ్ళు కొద్దిగా డైవర్ట్ అవ్వండి, మీకు పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవి చేస్తూ ఏవి చేసినా కొంత దాని తీవ్రత తగ్గుతుంది. కానీ మెడికల్ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తొందరగానే రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అయితే ఈ సమస్యతో బాధపడుతున్నామని డయాగ్నోస్ చేసిన తర్వాత హోమియోపతికి వచ్చినట్లయితే ఇమీడియట్గా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయంటారు? సో ఫస్ట్ మనకి ఏంటంటే విదిన్ ఫ్యూ డేస్లో వాళ్ళకి ఉన్న లక్షణాలు అనేటివి తగ్గుతాయి అనమాట. అంటే పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్ కానీ, మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి ముఖ్య లక్షణాలు ఏముంటాయి? మంత్ కరెక్ట్గా రాకపోవడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, నొప్పులు, మూడ్ స్వింగ్స్ అంటే కోపం, చికాకు, డిప్రెషన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. స్కిన్ అనేది బ్లాకిష్, పింపుల్స్ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ విదిన్ ఫ్యూ వీక్స్ లోపల అవి రికవర్ అవుతాయి అనమాట. కొంచెం తీవ్రత తగ్గుతుంది. విదిన్ 2 to 3 monthsలో మనకు ఆ సిస్ట్ల తీవ్రత కూడా తగ్గుతుంది. సో పార్షియల్గా అది రికవరీ అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది పెరిగిపోతుంది అనమాట. మొత్తం క్లియర్ అయితే ఇంకా తొందరగా రికవరీ ఉంటుంది. పార్షియల్గా తగ్గినా కూడా విదిన్ ఫ్యూ మంత్స్ లోపల, వీక్స్ టు మంత్స్ లోపల మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉంటాయి అనమాట. కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేస్తూ పీసీఓడి, ఫైబ్రాయిడ్, ట్యూబల్ బ్లాక్స్, లేదంటే ఇన్ఫెక్షన్స్, పిఐడి ఇలాంటివి ఉన్నా, లేదంటే కౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా డెఫినెట్గా హోమియో ఆప్షన్ తీసుకోండి. ఈ హోమియోపతి అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. దీంట్లో దుష్ప్రభావాలు అనేటివి లేకుండా న్యాచురల్గా మీకు క్విక్గా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రక్షిత గారు ఉన్నారండి. రక్షిత గారు, నేను వాళ్ళ మదర్ను. చెప్పండి అమ్మా. పాప కరోనా అప్పుడు 10 years అప్పుడే మ్యాసిడ్ అయిందండి. ఓకేమా. అయితే అప్పటి నుండి పాపకు బ్లీడింగ్ అవుతుంది, వాడుకోవాలని తగ్గట్లేదు మేడం. బ్లీడింగ్ ఎక్స్ట్రా ఎక్కువ అవుతుందమ్మా? అవునండి. ఓకేమా. స్కాన్ ఏమైనా చేయించిండ్రా? స్కానింగ్ చేయించినాం, బ్లడ్ టెస్ట్ చేయించినాం అండి, మందులు రాసిండ్రు, అవి వాడతాను. స్కాన్ లో ఏం చెప్పారమ్మా? చెప్పారండి. ఏం చెప్పారమ్మా స్కాన్ లో? నీటి బుడగలు అయినాయి అని చెప్పారు. ఓకే ఓకే, ఏం భయపడిన అవసరం లేదండి. ఈ నీటి బుడగలనే మనం పీసీఓడి అంటున్నాము. ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలలో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లో కూడా పెద్ద మనిషి అయినాక ఇట్లా పీసీఓడి అనేది వింటూ ఉన్నాం. అయితే ఏం భయపడిన అవసరం లేదు. దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది. హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ మేము చెప్పే జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకొని, మందులు కరెక్ట్గా తీసుకొని, వెయిట్ పెరగకుండా చూసుకుంటే ఈ ప్రాబ్లం వితౌట్ సర్జరీ న్యాచురల్గా లోపలే కరిగిపోతాయి. నెక్స్ట్ రిపోర్ట్లో నార్మల్ వస్తుంది. ఒకసారి ఆ పాపను అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఫస్ట్ 1-2 years కొంతమందిలో ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఉంటాయండి. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మంత్ కరెక్ట్గా రాకపోవడం, లేదంటే హెవీ బ్లీడింగ్ అయిపోవడము, అలాగే స్కిన్ డ్యామేజ్ అవ్వడము, ఫేస్ మీద పింపుల్స్, మచ్చలు, మెడ మీద నల్ల మచ్చలు, లేదంటే హెయిర్ ఊడిపోవడము, ఇట్లాంటివి చాలా మందికి ఉంటాయండి. అయితే భయపడాల్సిన పని ఏమీ లేదు. మందులతోనే ఇది వితిన్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ లోపల ఇది క్యూర్ అవుతుంది. వీలైతే ఆ పాపను తీసుకుని రండి, రిపోర్ట్స్ తీసుకుని రండి. మందులు వాడితే ఇది శాశ్వతంగా తగ్గుతుంది. నెక్స్ట్ సుకన్య గారు ఉన్నారండి. సుకన్య గారు, హలో చెప్పండి మేడం. నా పేరు సుకన్య అండి, మా దరవపల్లి. ఓకే మేడం, ప్రాబ్లం ఏంటి? నాకు పీసీఓడి ఉంది మేడం, 5 years నుంచి. ఓకే మేడం. బాగా నెలసర్లు కూడా రావట్లేదు. ఓకే, ఏజ్ ఎంత? ఏజ్ 23 years మేడం. మ్యారీడా? మ్యారీడే మేడం. ఓకే అండి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అదే మేడం, మళ్ళీ నెలసర్లు రావట్లేదు, ఎగ్ రిలీజ్ కూడా లేదు అంటున్నారు ఎక్కడ తీసుకున్నారా. ఓకే ఓకే, ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారా? ఏంటండి? పిల్లలు ఉన్నారండి? లేరండి, పిల్లలు లేరు. ఓకేమ్మా, ఓకే, భయపడాల్సిన పని లేదు. ఇలాంటి వాటికే ట్రీట్మెంట్ ఉంది, స్పెషాలిటీ ట్రీట్మెంట్. ఇట్లా పీసీఓడి ఉండి
సంతానలేమి ఉన్న వాళ్ళకి కరెక్ట్గా కేస్ స్టడీ చేసి దాని మూల కారణం ఏంటి, ఆ సిస్టులు అనేటివి ఎందుకు ఫామ్ అవుతున్నాయి, అది ఏ రకమైన సిస్ట్, దాని సైజ్ ఎంత ఉంది, దానివల్ల బాడీలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఎగ్ రిలీజ్ ఎందుకు అవ్వట్లేదు అనేది చూసుకొని స్టడీ చేసి దాని ప్రకారంగా మందులు వాడుకుంటే దానికి మూల కారణమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదంటే ఒబేసిటీ, లేదంటే జన్యు లోపాలు ఇలాంటివి ఏమున్నా కూడా ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనే మందుల ద్వారా మనకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, పీసీఓడి తీవ్రత తగ్గుతుంది. దీనికి ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ దాంట్లో చేంజెస్ అనేటివి వస్తాయండి. ఒక 2-3 నెలలలో దాని తీవ్రత అనేది ప్రభావం అనేది తగ్గితే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం తగ్గితే ఎగ్ రిలీజ్ అనేది అవుతుంది. ఎగ్ రిలీజ్ అవుతే మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి దీనికి లేట్ చేస్తూ ఉంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది. దానివల్ల రక్తహీనత, ఒబేసిటీ, జుట్టెళ్ళిపోవడము, జుట్రాలిపోవడము, బాడీ మీద ఉన్న హెయిర్ థిక్ అయిపోవడము, కడుపు ఉబ్బడము, ఇంకా ఇతర సమస్యలు అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం ఇలాంటివి ఉంటాయి. దానివల్ల సంతానలేమికి దారితీస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా మీరు మీ హస్బెండ్ కలిసి మీ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. దాని ప్రకారంగా మందులు కొద్ది నెలల పాటు వాడుకుంటే మీకు సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుధారాణి గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.